ఈరోజు 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక పోలీస్ స్టేషన్‌లో అయితే మనోజు, కల్పన, రోహిణి ఉంటారు. అయితే ఇక మనోజ్ అయితే ఎస్ఐ గారికి తన తన అకౌంట్ నుంచి కల్పన అకౌంట్‌కి 40,00,000 ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ ఎస్ఐకి చూపించబోతుంటే కల్పన అయితే తన చేయి పట్టి లాగి, "ఇతను పెద్ద మోసగాడు సార్, ఇతని మాటలు నమ్మొద్దు" అనేసి ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటుంది. అయితే రోహిణి ఈలోపు మనోజ్‌ని చూసి, "నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మనోజ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నీకు అలా అనిపించడా? నువ్వే పెద్ద మోసగతివి" అనేసి చండ్రమంట తిడుతూ ఉంటుంది. ఇక "ఇవన్నీ నాకు తెలియదు సార్" అనేసరికల్లా, "నేనైతే తనకు 40,00,000 ఇవ్వను" అనేసి అంటే, "తను నన్ను మోసం చేసాడు, చెల్లుకు చెల్లైందని" చెప్తూ ఉంటుంది. అయితే ఇక రోహిణి అయితే, "ఇలా అయితే ఇది వినదు సార్, నేను కోర్టుకెళ్తాను, తిరిగి జైలు శిక్ష అనుభవించేలా చేస్తాను దీనికి" అనేసి అంటూ ఉంటుంది. అలాగనేసి "అలా వద్దు" అని చెప్పేసి, "ఇక మా హెడ్ గార్డ్‌తో మాట్లాడండి" అనేసి కల్పన అంటుంది. ఈలోపు అతను వస్తాడు. ఇక వచ్చాక ఇక తనే సంతకం చేశాడు సార్ అనేసి చెప్తూ ఉంటాడు ఎడ్యుకేట్. అయినా పర్లేదు, తనైతే 40,00,000 తీసుకున్నట్టుగా ప్రూఫ్ ఉంది. తనదే తప్పు, మీరు ఎలాగో ఒకలాగా తన తరపు నుంచి అయితే మనీ ఇప్పించండి అని చెప్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇక బయటైతే మీన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆలోపు బాలు ఫోన్ చేస్తాడు. "ఎలా చెప్పాలి మీకు, నాకు అర్థం కావట్లేదండి" అనేసి బాలుతో అంటూ ఉంటుంది. "ఏమైంది మీనా, చెప్పు, ఏడవకు" అనేసరికల్లా, "నేను పార్కింగ్ ప్లేస్‌లో బండి పెట్టానండి. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను" చెప్తూ ఉంటుంది. అయితే ఇక బాలు కారేసుకొని అక్కడికి వస్తాడు. ఈలోగా మనోజ్‌కి కాల్ వస్తుంది. అయితే, "ఇది వదిలిపెట్టకు రోహిణి, ఇక్కడే ఉండు, చూసుకో" అనేసి చెప్తూ బయటికెళ్తాడు. ఇక బాలు మీనా దగ్గరికొచ్చేసరికల్లా మీనా బాగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఇక ట్రాఫిక్ పోలీసుల దగ్గరికెళ్ళి ఇక, "సార్, మా మీనాది తప్పే చేసింది, తను తప్పే. ఒక్కసారి క్షమించి వదిలేయండి సార్, తనకు తెలీదు" అనేసి, "నో పార్కింగ్ ప్లేస్‌లో బండి పెట్టింది. ఎలాగైనా మా బండి మాకు ఇప్పించండి సార్" అనేసి అంటే, ఆ ట్రాఫిక్ పోలీస్ నుండి, "ఎస్ఐ రావాలి, ఇలా కాదు కోర్టులో మీరు ఒక బిల్ కట్టండి" అనేసి చెప్తుంటాడు. "కోర్టులో సార్, నేను ఇక్కడే ఫైన్ కడతానని" చెప్తూ ఉంటాడు బాలు. ఇక రోహిణి, మనోజ్, కల్పన అయితే ఇంకా అక్కడ ఒకటే పోలీస్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉంటే ఎలాగైనా డబ్బులు ఇప్పించాలనేసి రోహిణి అయితే బలంగా ఉంటుంది. ఇక బయటకొచ్చాక లాయర్‌తో మాట్లాడుతూ రోహిణి అదే కల్పన, "నేను ఇవ్వను" అనేసి అంటూ ఉంటుంటే, "అంత డబ్బు నేను ఇవ్వలేను" అనేసరికల్లా, "వాళ్ళ డబ్బు వాళ్ళకే ఇచ్చండి, మీది కాదు కదా, లేకపోతే మీరు కోర్టు వరకు వెళ్తారు, మీ ఇష్టం" అనేసి అంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరగబోయే ఎపిసోడ్. మా ఛానల్‌లో మీకు ఒక సీరియల్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.